brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే మరోవైపు భూమి చదును పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. పోలీసు బందోబస్తు మధ్య పెద్ద ఎత్తున జేసీబీలను తీసుకొచ్చి భూమి చదును చేస్తున్నారు. అయితే ఇంచు భూమి కూడా తీసుకోనివ్వమంటూ బ్యానర్లు కట్టి మరీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు విద్యార్థులు. మరోవైపు హెచ్సియులో చెట్ల నరికివేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో హరిత విధ్వంసం జరుగుతోందన్న బండి సంజయ్ గొడ్డలి మారలేదు, పట్టిన చేతులే మారాయంటూ మండిపడ్డారు. గతంలో కాళేశ్వరం కోసం 25 లక్షల చెట్లు నరికేశారు. ఇప్పుడు హెచ్సియులో ప్రకృతిని నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్సియు భూముల వేలంపై ఇప్పటికే సీఎం రేవంత్ కి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హెచ్సియు భూముల వేలాన్ని నిలిపివేయాలని కోరారు. విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి అధికారంలోకి రాగానే అప్పనంగా అమ్మేస్తారా అంటూ రేవంత్ ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి.